నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ శాఖలలో పారదర్శకతను వేగాన్ని పెంచి ప్రజలకు పౌర సేవలు సత్వరమే అందేలా ప్రభుత్వ చర్యలు. మెప్మా ఆర్టీ సిఓల సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. దశకోటి కృష్ణ మంత్ర జప మహాయాగం, సరస్వతి మహాయాగం అత్యంత వైభవంగా నిర్వహించేలా చర్యలు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆధ్యాత్మ విద్యా ప్రతిష్టానం ప్రతినిధి మాళిగి విద్యానిధి ఆచార్య పిలుపు. గండి క్షేత్రం ఈవో వెంకట సుబ్బయ్యపై గవర్నర్కు ఆలయ చైర్మన్ ఫిర్యాదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ శాఖలలో పారదర్శకతను, పరిపాలనలో వేగాన్ని పెంచి ప్రజలకు ముఖ్యమైన పౌర సేవలన్నింటినీ సత్వరమే అందేలా చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల ఆధ్వర్యంలో మెప్మాలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్ల సమావేశాన్ని నిర్వహించారు. తొలుత పురపాలక సరఫరా చేసిన ట్యాబ్లను కడప నగరంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న వారికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు నాణ్యమైన మరియు పారదర్శకమైన సేవలు అందించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం పంపిణీ చేసిన ఈ ట్యాబులు ఎంతగానో సహకరిస్తాయని వారు తెలిపారు. మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలకు కానీ సీఓలకు కానీ ఎటువంటి అవసరం వచ్చినా తాను వెన్నంటే ఉంటానని తెలిపారు. మహోన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలను ముందుకు తీసుకెళ్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు, సిబ్బంది, డ్వాక్రా సంఘాల యానిమేటర్లు పాల్గొన్నారు. ఎవరు నిలబడకూడదు, అందరూ కూర్చోవాలి. ఆ చివర్లో వై పద్మజ, కె సుగుణ, రమణమ్మ ఈస్ట్ సంబంధించి, తర్వాత కల్పన ఏరియాకు సంబంధించి కె లక్ష్మి ఈస్ట్, రెడ్డి రేణుక, విజయకుమారి, సలీమా, ధనలక్ష్మి, వెంకట సుబ్బమ్మ, జి రామలక్ష్మి, ఎన్ హైమావతి, ఎల్ శ్రీవాణి, నాగరత్నమ్మ, ఉమామహేశ్వరి, సుహాసిని, దేవి, ఆస్మా, అయేషా, మేఘాల, వెంకటేశ్వరి, శివజ్యోతి, వనిత, లక్ష్మీదేవి, రాజలక్ష్మి, సుజాత, విజయకుమారి. నెక్స్ట్ సుల్తానా ఏరియాకు సంబంధించిన సునీత, టి శ్రీదేవి, అమ్ములు, ఫైజా, జులేకాబే, రాధా, లక్ష్మీదేవి, మాధవి, సునంద, అరుణ, ముంతాజ్, కాంతమ్మ, క్రాంతి, చంద్రకళ, చిన్నక్క, అంజనాదేవి, శ్రావణి, ఉషా, సరిత సరళ తీసుకున్నారు. ఏ సీఓకి సంబంధించి ఆ సీఓలో మీరు ఎక్కడ పోవద్దండి. ఆ నెంబర్లు అనేది మనం గ్రూప్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండేదానికి ఏమేమి చేయాలో మీ ద్వారా జరుగుతాయి. కాబట్టి మీరు కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క మెంబర్ని, ప్రతి ఒక్కరిని మీరు మీ సొంత చెల్లెల్లాగా చూసుకుంటూ, ఏ విధమైన చాలా చోట్ల నాకు కొంచెము ఈ యొక్క అకౌంట్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది, మాకు అది డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు రాలేదనే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. మీ వైపు నుంచి ఆ మిస్టేక్ జరగకుండా ఏదైనా ఉంటే కూడా కరెక్షన్ చేసుకొని సద్దు మణిగించుకొని మీటికి తీసుకెళ్ళండి. ఏదైనా కానీ
మనం ఆడోళ్ళ కోసము ఆడోళ్ళు ఆర్థికంగా స్ట్రెంథన్ అవ్వడానికి పెట్టిన ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేసుకొని తీసుకుపోవాలంటే ఇక్కడున్న ఆడోళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఏదన్నా 1, 2 నా దగ్గరకు వస్తే కూడా నేను పిలిపించుకొని సర్ది చెప్పేసి అక్కడికక్కడ కరెక్షన్ చేసేసి వెళ్తూ ఉన్నాను. కాబట్టి ఆ విధమైన ఏవి రాకుండా జాగ్రత్తగా ఈ యొక్క ఎంతో ప్రతిష్టాత్మక పెట్టిన ఈ డ్వాక్రా అనే దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ ఆ ఐప్యాడ్లని కానీ ట్యాబులు కానీ జాగ్రత్త పెట్టుకోండి. గిల్లోలకి ఇచ్చి వాళ్ళు ఇంకో పనులు చేసుకునేటట్టు, ప్లస్ వాళ్ళు దానిలో ఏదైనా సినిమాలు చూసేసి వాళ్ళది పాడు లేపుకునేటట్టు, వాళ్ళ ఎడ్యుకేషన్ పాడు లేపుకునేటట్టు మాత్రం మీరు ప్రోత్సహించకండి. చక్కగా మీ పని చేసుకొని లాకర్లు వేసుకొని లాక్ చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇందాకనే సీఎం రాజేశ్వరి కుర్చీల గురించి అడిగింది. డెఫినెట్గా దానికి ఇంకొక 15-20 రోజుల్లో దాన్ని కూడా సొల్యూషన్ ఎతికేసి మీ హాల్లో కుర్చీలు వచ్చే విధంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైసీపీ ఎన్ఆర్ఐ నాయకులు అన్సర్ బాషా అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. కడప నగరం రవీంద్రనగర్లో గల యుఎస్ కళ్యాణ మండపంలో అన్సర్ బాషా సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ అన్సర్ బాషా మృతి వారి కుటుంబంతో పాటు వైసీపీకి తీరని లోటన్నారు. ఎన్ఆర్ఐగా ఉంటూ విదేశాల్లో ఉంటున్న వారికి అండగా నిలబడి వారికి తమ వంతుగా అందించిన సేవలు వెలకట్టలేనిమన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ముందుండే వ్యక్తి అన్సర్ బాషా అని కొనియాడారు. అలాగే సామాజిక సేవలు ముందుండే ఆయన భౌతికంగా దూరం కావడం బాధాకరమన్నారు. నిగర్వి, స్నేహశీలి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే అన్సర్ బాషా లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు నా శ్రేయోభిలాషి, నా మిత్రుడు సంతాప సభ. ఈ సంతాప సభ జరుగుతున్నది నిజమా కళ అయితే ఎంత బాగుండు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండి అందరికీ మంచివాడు. ఎటువంటి కార్యక్రమాలైనా ప్రతి ఒక్కటి అతను పాల్గొనేవాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మనకి కడప పట్టణంలో ఉండే నాయకులు అంటే అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని మంచి, ముఖ్యంగా సామాజిక సేవలు కూడా ముందు ఉండేవారు. ఎందుకంటే గతంలో బుగ్గంగలో వరద బాధితుల టైంలో చాలా మటుకు కోవిడ్లోనే ఉన్నాం మేము. అప్పుడు స్నేహితులందరినీ పిలిపించి కూర్చోబెట్టి, షా మహమ్మద్ కూడా ఉన్నాడు అప్పుడు, అందరూ కూర్చోబెట్టి తలా ఇంత అని వేసి సుమారు 3-4 లక్షల రూపాయల పైన కలెక్ట్ చేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు, బట్టలు అన్నీ ఇవ్వడం జరిగింది. అప్పటి కలెక్టర్ ఎవరి పేరు తెలియదు నాకు. ఆ తర్వాత బుగ్గంగ టైంలో మేము అంతా ఇండియాలోనే, నేను కోవిడ్లో ఉన్నప్పుడు అన్నం తయారు చేసి వాళ్ళందరికీ పంచడము చేయడం జరిగింది. ఎవరైనా పేద పిల్లలు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అంటే ముందుండి అందరినీ ఒకసారి జమ చేసి అందరూ కలిసి ఆడపిల్ల మహిళకు పెళ్ళికి డబ్బులు కావాలా, సాయం చేయాలంటే అప్పటికప్పుడు వేసుకుంటారు. అంతేకాకుండా నాకు ముఖ్యంగా మన స్నేహితులకు ఎన్ఆర్ఐ టీం అంటే కడప ఎన్ఆర్ఐ టీం, నేను గల్ఫ్ కన్వీనర్గా ఉన్నాను. అయినా కడపలో ఒక ఎన్ఆర్ఐ టీం ఏర్పాటు చేసి సుమారు 20 మంది 30 మంది ఉన్నాం. దానిలో ముఖ్యంగా నేను, గయాజ్, బాబుభాయ్ వీళ్ళంతా కలిసి పనిచేసేవాళ్ళు పార్టీ కోసం.
అటువంటి వ్యక్తి ఈరోజు లేడంటే చాలా బాధాకరం. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగ నాయకుడు శ్రీ షేక్ అన్సర్ బాషా గారి హఠాత్ మరణం యావత్ కడప నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా మేమైతే భావిస్తున్నాం. ఒక మంచి వ్యక్తి, నిగర్వి, స్నేహశీలి, ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా అన్నా అని పలకరిస్తూ, ఏ ఎన్ఆర్ఐ కూడా నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని చెప్పిన వెనువెంటనే మరి ఆ ఎన్ఆర్ఐ సోదర సోదరులకు మరి గత 5 ఏళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి, ప్రభుత్వం లేనప్పుడు కూడా మరి ఎన్ఆర్ఐ అసోసియేషన్ ద్వారా మరి ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి మరి అన్సర్ బాషా గారు. మరి అలాంటి అన్సర్ అన్న హఠాత్ మరణం నిజంగా యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకందరికీ కూడా తీరని లోటు. మరి ఇప్పటికి కూడా మేము జీర్ణించుకోలేని పరిస్థితి. ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు ప్రజలకు సేవ చేస్తూ మరి ఎవరైనా ఆపదలు ఉంటే మరి వాళ్ళందరినీ కూడా ఆదుకున్న మరి ఏదైతే ఉందో ఆ సేవా కార్యక్రమాలని కూడా ఖచ్చితంగా కొనసాగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలి. మరి అదేవిధంగా మరి అల్లాను మరి స్వర్గంలో మంచి స్థానాన్ని మరి కల్పించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిందూ సమాజంలో ధార్మికత్వానికి ఆధ్యాత్మికతను పెంచాలనే ఉద్దేశంతో దశకోటి కృష్ణ మంత్రం జప మహాయాగం, సరస్వతి మహాయాగం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మ విద్యా ప్రతిష్టానం ప్రతినిధి మాళిగి విద్యానిధి ఆచార్య తెలిపారు. కడప నగరంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయ వరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బ్రాహ్మణ వీధిలో గల ఉత్తరాది మఠం ఈ నెల 28, 29వ తేదీలలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం గోపూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వర్ణం, ప్రధాన దేవత ప్రతిష్టాపనం, మహామంగళహారతితో పాటు శ్రీ సత్యభామ రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్మని వివాహ మహోత్సవం ఉంటుందన్నారు. రెండవ రోజు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి దశకోటి కృష్ణమంత్ర జప మహాయాగం, సరస్వతి యాగం, పూర్ణాహుతి సభా కార్యక్రమాలలో ఉంటాయన్నారు. అనంతరం అధ్యక్షులు ముఖ్య అతిథులు ఉపన్యాసాలు ఉంటాయని వారు తెలిపారు. సరస్వతి మహాయాగం సందర్భంగా విద్యార్థులకు సరస్వతి కంకణం, పుస్తకాలు, పెన్నులను ఉచితంగా ఇస్తామన్నారు. చివరగా ప్రసాద వితరణ ఉంటుందని వారు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కృష్ణ పరమాత్మని, సరస్వతీదేవి కరుణా కటాక్షాలు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మ విద్యా ప్రతిష్టానం సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పరమపూజ్య 1008 శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఉత్తరాది మఠాధీశుడు. వారి ఆజ్ఞ మరియు అనుగ్రహంతో గత 7 సంవత్సరాలుగా, ఇది 8వ సంవత్సరం, గత 7 సంవత్సరాలుగా 2017లో అధ్యాత్మ విద్యా ప్రతిష్టానం అనే ఒక సంస్థ స్థాపించడం జరిగింది. దాని ద్వారా ప్రతి సంవత్సరం దశకోటి కృష్ణ మంత్ర జప మహాయాగము మరియు సరస్వతి మహాయాగము అని 7 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇది 8వ సంవత్సరం. సమాజంలో దైవభక్తిని పెంపొందించడానికి, హిందువులలో ఐక్యతను పెంపొందించడానికి మా స్వాముల వారి అనుగ్రహం, ఆజ్ఞ మేరకు శ్రీకృష్ణాయ నమః అనేటువంటి జపాన్ని దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర అక్కడంతా కూడా భక్తులు దాదాపుగా ఒక 1000 మంది, ఒక్కొక్కరు వారికి మేము 100 రోజులు టైం ఇస్తాం. ఆ 100 రోజుల్లో ఒక్కొక్కరు శ్రీకృష్ణాయ నమః అనే మంత్రాన్ని 1000 సార్లు చేస్తారు. 1000 మంది ఒక్కొక్కరు 1,00,000 సార్లు చేస్తే 10 కోట్ల సార్లు అవుతుంది. అట్లా 10 కోట్ల సార్లు జపం చేయడం జరిగింది. మొన్న 21కి అందరూ కూడా జపం చేసింది మాకు సబ్మిట్ చేశారు. వారి వారి నామగోత్రాలన్నీ కూడా వారందరి పేరు మీద మేము ఇక్కడ యజ్ఞం చేస్తాము. ఆ విధంగా ఆ దశకోటి కృష్ణమంత్ర జప మహాయాగము, తర్వాత సరస్వతి మహాయాగము
జూన్ నెలలో పిల్లలందరికీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది కాబట్టి సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాలు అనుగ్రహము వాళ్ళ మీద ఉండాలని చెప్పి సరస్వతీ మహాయాగం చేసి కంకణము, సరస్వతి కంకణము, తర్వాత వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థినికి నోట్బుక్, పెన్ను వాటిని ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ 8 ఏళ్లుగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మీడియా వారి ఒక విశేషమైనటువంటి ఒక సహకారంతో కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ వస్తున్నది. ఈ సంవత్సరం కూడా పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ కంకణాలు ఉచితంగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మేము ప్రజలందరికీ, భగవద్భక్తులందరికీ మీడియా ముఖాంతరంగానే అందరికీ కూడా సవినయంగా తెలుపుతూ ఉన్నాను. పోయినసారి చాలామంది ఇక్కడికి కొంతమందికి రావడానికి అవుతుంది, కొంతమందికి రావడానికి కాదు. రావడానికి కాని వాళ్ళు మా సభ్యులను అడిగి వారి దగ్గర వాళ్ళు కూడా కంకణం ఇప్పించుకోవచ్చు. పోయినసారి వేంపల్లి జెడ్పీ స్కూల్ పిల్లలు దాదాపుగా ఒక 450 మందికి వాళ్ళు రాలేకపోయారు. వారందరికీ కూడా అక్కడ కంకణాలు, నోట్బుక్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక సమాజంలో ధార్మికత్వాన్ని పెంపొందించడానికి, భగవద్భక్తిని భక్తులలో పెంపొందించడానికి చేసేటువంటి ఒక శుద్ధమైన కార్యక్రమము. ఇందులో ఏ విధమైనటువంటి తరతమ భేదాలు కానీ ఏవీ లేవు. అందరూ చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా హిందూ అని ఎవరెవరు ఉన్నారో చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి కృష్ణుడి తర్వాత సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. రేపు 28 పొద్దున గోపూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. గోపూజ అయిన తర్వాత దేవతా ప్రతిష్టాపనము. అందరూ ఏ దేవతలు మనము పూజ చేసుకుంటున్నామో కృష్ణుడు, సరస్వతి వీరందరి దేవతా ప్రతిష్టాపనం ఉంటుంది. పుణ్యావాచనము, దేవతా ప్రతిష్టాపనము. దాని తర్వాత సాయంకాలం 6 గంటలకు కళ్యాణోత్సవం, రుక్మిణి సత్యభామ సహిత కృష్ణ పరమాత్ముడి కళ్యాణోత్సవం ఉంటుంది. ఆదివారం పొద్దున 7:30కు హోమ కార్యక్రమం ఉంటుంది. 9 గంటలకు 9:30కు పూర్ణాహుతి. అదైన తర్వాత సభా కార్యక్రమం. అతిథులు వస్తున్నారు, అధ్యక్షులు వారు వస్తారు, అతిథులు వస్తారు. వారు విద్యార్థులను ఉద్దేశించి, సభను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడిన తర్వాత పోయిన సంవత్సరం నుంచి స్కాలర్షిప్స్ ప్రారంభించాము. ఇద్దరికి ముగ్గురికి పోయిన సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా స్కాలర్షిప్స్ ఈ సంస్థ అధ్యాత్మ విద్యా ప్రతిష్టానం సంస్థ ద్వారా ఈ సంవత్సరం కూడా అందివనున్నాము. ఆ కార్యక్రమం అయిన తర్వాత వచ్చిన విద్యార్థులందరికీ కూడా సరస్వతి కంకణము, నోట్బుక్, పెన్ను అంతా ఉచితంగా ఇచ్చి తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. అందరూ కూడా భగవద్భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కృష్ణ పరమాత్ముడి, సరస్వతి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జెడ్పీ సీఈఓ ఓవులమ్మ వేంపల్లి పట్టణంలో పర్యటించారు. జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చేరుకున్న సీఈఓ మౌలిక వసతులను పరిశీలించారు. అక్కడ నెలకొన్న సమస్యలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. వేంపల్లిలోని జెడ్పీకి సంబంధించిన అద్దె గదులను కూడా ఆమె ఈ సందర్భంగా పరిశీలించారు. అంతకుముందు పట్టణంలోని పారిశుద్ధ్యం పనులపై సర్పంచ్ శ్రీనివాసును అడిగి ఆరా తీశారు. పాఠశాలలోని మౌలిక వసతులు కొన్ని అసంపూర్తిగా ఉన్న గదులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. అలాగే పట్టణంలోని పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తానని తెలిపారు. అంటే అది కొత్తది మేడం, అది కట్టేశారు, దాన్ని కట్టినారు. దగ్గర ఆమె మామూలుగా బ్లైండ్ అయినా ఒక మనిషిని పెట్టి అయినా చేసుకోవచ్చు. చాలా ఇబ్బంది పడుతుంది. డిప్రెషన్ కూడా వేసారు. సిఓగా చేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు విజిట్ వచ్చేసి కేవలం శానిటేషన్ మీదనే, శానిటేషన్ ఎలా జరుగుతూ ఉంది, తర్వాత డైలీ ఇంటింటికి తిరిగి చెత్త తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రావడం జరిగింది. పనిగా ఇంకా జిల్లా పరిషత్ స్కూల్ని, ఈ జిల్లా పరిషత్ మా కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్లో ఏమన్నా మౌలిక సదుపాయాలు అవసరమా అనేదాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత
కొన్ని బిల్డింగ్స్ నాడు నేడు కింద కట్టిన బిల్డింగ్స్ కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయని తెలిసింది. దానికి కూడా డబ్బులు ఉంది, కాకపోతే ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఖర్చు పెట్టమన్నారు కాబట్టి అది ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టడం జరుగుతుంది. అవి అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించింది మొత్తం మన కడప జిల్లాలోనే నాకు తెలిసి అతిపెద్ద హై స్కూల్ అని తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 700 పైన స్ట్రెంత్ ఉన్నారు. గర్ల్స్ స్కూల్లో కూడా చాలామంది స్ట్రెంత్ ఉన్నారు. అక్కడ కొన్ని మౌలిక వసతులు కావాలన్నారు. ఒకటి వచ్చేసి పైన నీళ్ళ ట్యాంకు కాస్తా ఉంది. ఇంతకుముందే మన జెడ్పీటీసీ గారు కూడా మీటింగ్లో కూడా దృష్టికి తేవడం జరిగింది. అందుకోసమే అది కూడా చూద్దామనే ఉద్దేశంతోనే రావడము. అది కూడా రిపేర్లు అయితే చేయించడం జరుగుతుంది. జెడ్పీ దాంట్లో తీర్మానం అయిన తర్వాత రిపేర్లు కూడా చేయిస్తాము. ఇంకో విషయం ఏమంటే మాకు వెంపల్లిలో ఈ విలేజ్లో జిల్లా పరిషత్ తరఫున కాంప్లెక్స్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. షాపింగ్ కాంప్లెక్స్లో కూడా ఒకటి రెండు వాళ్ళు సరిగా డబ్బులు పే చేయడం లేదు. వాటిని కూడా ఈరోజు పరిశీలన చేసి దాని మీద కూడా చర్య తీసుకోవడం. మేడం, మీ పరిశీలనలో శానిటైజర్ బాగుంది? లేదు, చాలా ఇంప్రూవ్ కావాల్సింది. ఇక్కడ దానికి కారణాలు చాలా ఉన్నాయి, మీకు కూడా ఇది తెలుసు. సరైన సెక్రటరీ లేకపోవడం వలన, తర్వాత ఇంతకుముందు జరిగిన కొన్ని ల్యాప్సెస్ వలన శానిటేషన్ సరిగా లేదు. అందుకోసమే నేను ఈరోజు రాను. పెద్ద పంచాయతీ శానిటేషన్ కొద్దిగా ఇంప్రూవ్ చేయడం కోసమే రావడం. వాళ్ళకి జీతాలు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, 100% అవుతుంది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బయనపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇళ్లు కూల్చిన ఘటన అమానవీయమని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వైసీపీ బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డిలు కోరారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ను కలిసి సంఘటనను వివరించడంతో పాటు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. వైసీపీలో చురుగ్గా వ్యవహరిస్తూ ఎదుగుతున్న శ్రీకాంత్ రెడ్డిని చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు జేసీబీని తీసుకొచ్చి ఇంట్లో మనుషులు లేరని తెలుసుకుని కూల్చివేత కార్యక్రమం చేపట్టారన్నారు. ఇదే సమయంలో విషయం తెలిసిన గ్రామస్తులు, శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అక్కడికి తరలిరాగా గ్రామస్తులకు అధికారులతో వాదోపవాలు జరిగాయన్నారు. అయితే ఇరిగేషన్ డీఈ ససేమిరా అంటూ ఎవరినైనా తమ పనికి అడ్డు వచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులతో హెచ్చరికలు జారీ చేయడం దారుణమన్నారు. దీంతో గ్రామస్తులు మిన్నకుండిపోయారన్నారు. అనంతరం అధికారులు 6 గంటలు ఇంటిని కూల్చివేసి వెళ్లిపోయారన్నారు. ఇది ఏమాత్రం సరికాదని, కాపురం ఉంటున్న ఇంటిని కూలగొట్టిన కూటమి ప్రభుత్వం నామరూపం లేకుండా పోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న బద్వేల్ నియోజకవర్గంలో లేని సంస్కృతిని, కక్ష సాధింపు చర్యలను అధికార పక్షం తీసుకొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాసం ఉంటున్న ఇంటిని ముందస్తు నోటీస్ లేకుండా, సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం దారుణమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత నాయకుడి కుటుంబానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, బద్వేల్ నియోజకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 to 4 ఆ టైంలో శ్రీకాంత్ రెడ్డి అనే మాకు వైసీపీ యువ నాయకుడైనటువంటి శ్రీకాంత్ రెడ్డి ఏదైతే కడప నుంచి బద్వేల్ మెయిన్ రోడ్లో ఉన్న ఆయన నివాసాన్ని రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ వీళ్ళందరూ పోలీసు వాళ్ళ సహాయం తీసుకొని దాన్ని అంతా కూడా కూల్చివేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మేము నిన్న గోవిందరెడ్డి సార్ కూడా అదే పనిగా ఆర్డీఓ గారితో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మేము అందరం కూడా రిక్వెస్ట్ చేశాం, ఒకవేళ నిజంగానే అది చెరువు ఆక్రమించి ఉంటే కొంచెం టైం ఇవ్వండి సార్, దాంట్లో ఉన్న సామాన్లు అవన్నీ కూడా తీసేసుకుంటారు అని అడిగితే సమయం కూడా ఇవ్వలేదు. మేము అడిగేది ఏంటంటే న్యాయం ఎవరికైనా ఒకటే, జెన్యూన్గా ఎవరెవరు ఎంక్రోచ్ చేశారో అంతా ఒక ఎంక్వైరీ చేసి, అంతా సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ మాత్రం తొలగిస్తే, అందరినీ తొలగించేస్తే ఎటువంటి బాధ ఉండదు. కేవలము ఈ శ్రీకాంత్ రెడ్డి అనే ఈ అబ్బాయి వైసీపీలో యాక్టివ్గా ఉన్నాడు, ఆ అబ్బాయిని భయపడి చాలా అని ఒక కారణం చేత ఒక అబ్బాయిని ఆయనను మాత్రం టార్గెట్ చేసి వాళ్ళ ఇంట్లో సామాన్లు ఉన్నాయి, వాళ్ళ ఏజ్డ్ మదర్ ఉన్నారు అక్కడ, ఆవిడని భయపడిస్తూ ఆ నైట్ టైంలో 3 to 4 ఆ టైంలో దాన్ని డిమాలిష్ చేయాల్సిన అవసరం ఏముంది, అంత అర్జెన్సీ ఏముంది? ఇదే మేము ఇందాక సార్ కూడా చెప్పినట్టు బద్వేల్ కాన్స్టిట్యున్సీ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది, మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. 19 నుంచి 24కి వైసీపీ అధికారంలో ఉంది, అక్కడ కూడా గోవిందరెడ్డి సార్ కానీ ఇంతమంది అక్కడ ఎన్నోసార్లు ఇన్ఛార్జ్గా ఉన్నారు. కానీ ఏ రోజన్నా ఎవరిదైనా టీడీపీ వాళ్ళ ఆస్తి నష్టం చేసినట్టు ఎక్కడైనా మీరందరూ చూస్తూ ఉంటారు, ప్రెస్ వాళ్ళు, మీకు తెలిసి ఉంటుంది. ఏ రోజన్నా జరిగిందా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక కౌన్సిలర్ ఒక చిన్న బంకు పెట్టుకుని వాళ్ళ జీవనోపాధి చేస్తుంటే కేవలం ఆ ఒక్క బంకును మాత్రమే తొలగించారు. అది రోడ్లోనూ లేదు, స్కూల్ కాంపౌండ్లోనూ లేదు, ఎవరికి అడ్డం లేదు, మిగతా ఎంక్రోచ్మెంట్స్ ఏమీ తీయలేదు, అది కేవలం దాన్ని మాత్రం డిస్టర్బ్ చేశారు. బీకోడూరు మండలంలో ఒక పంట పొలాలు ఒక 5-6 ఏళ్ళు సాకిన పొలాన్నంతా దున్నేశారు. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి ఇల్లు డెమాలిష్ చేశారు. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు
కేశంపల్లిలో కూడా ఇలాగే కేవలం వైసీపీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ పొలాలు కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాటి మీద మాత్రమే కేసులు, వాటి మీద మాత్రమే ఎంక్వైరీలు, వాటి మీద మాత్రమే యాక్షన్లు. ఈరోజు ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఇలా జరగటం వలన మేము కూడా కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి న్యాయం చేయమని అడుగుతున్నాము. మాకేం అన్యాయంగా చెరువులో ఉండే స్థలం ఇవ్వమని అడగటం లేదు. అందరికీ ఏ న్యాయం అయితే అదే మాకు కూడా. కేవలం వైసీపీ కార్యకర్తలనే టార్గెట్ చేయడంలో ఏంటి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం? ఎందుకంటే గత ప్రభుత్వంలో అలాంటి ధోరణే ఉండింటే వాళ్ళందరూ ఇంతే శాంతియుతంగా ఉండగలిగిండే వాళ్ళ. ఈ విషయం కూడా అందరూ ఆలోచించాలా. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఇలాంటి ఒక సంస్కృతిని తీసుకురావడం అన్నది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి అలాంటి ల్యాప్సెస్ ఏం లేకుండా చూస్తామన్నారు. కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు. థ్యాంక్ యూ. బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ లేకంటే వాళ్ళ మద్దతుదారులను కానీ మరి కక్షపూరితంగా వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఈ పార్టీకి దూరం చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక తెలుగుదేశం నాయకులు కానీ ప్రభుత్వ అధికారులను ఉపయోగించి ఈ మధ్య అనేక అక్రమాలకు అన్యాయాలకు ఈనాడు పాల్పడుతూ ఉన్నారు. కానీ 6 నెలల సంవత్సరం నుంచి ఆ వందలుగా ఉన్నటువంటి ఆక్రమణలకు గురైనటువంటి దాన్ని తొలగించరు. అదేవిధంగా బద్వేల్ చుట్టూలో బద్వేల్ చెరువులో దరిదాపు 300 మందికి పైగా ఆక్రమణలకు గురైనటువంటి అన్యాక్రాంతమైనటువంటి స్థలాలు ఉన్నాయి. దాని గురించి మేము చెప్పాం, దాన్ని తీయరు. కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యనే ఒక 3 రోజుల కింద యువత పోరు అని చెప్పి ఇక్కడ జరిగింది. అందులో మా శ్రీకాంత్ రెడ్డి గారు అక్కడ యువ నాయకుడిగా ఈ కార్యక్రమాన్ని అక్కడ ముందుండి నడిపించాడు. దాంతో కక్షగా వీళ్ళ ఇల్లు పగలగొట్టాలి అనేటువంటి కంకణం కట్టుకొని ఏమీ ఎవరికి తెలియదు, నోటీసులు ఇవ్వలేదు, ఏం లేదు. సాయంత్రం 3 గంటల నుంచి ఒక డ్రామా నడిపి రాత్రి మేము 10-11 దగ్గర కూడా చేయొద్దండి, మీరు ఏదన్నా ఉంటే ఏదైనా ఆక్రమణకు గురైతే మీరు చెప్పండి, దాంట్లో ఎక్కడెక్కడ పోయిందో ఎన్ని ఇళ్ళు పోయినాయో మీరు డిమార్కేట్ చేయండి, దాంతోపాటు మీరు అన్నీ తొలగించమని చెప్పినాం. సరే సార్ అట్లే చేస్తామని చెప్పి రాత్రి పోయేసి తెల్లవారుజామున 4 గంటలకు వాళ్ళ ఇంట్లో 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, తర్వాత ఎయిర్ కండిషనర్ ఏసీలు ఉన్నాయి, తర్వాత ఫర్నిచర్ ఉంది. ఇవన్నీ కూడా పగలగొట్టేసి లక్షల రూపాయల డ్యామేజ్ చేసి మరి వెళ్ళిపోయినటువంటి పోలీసులను సాయం పెట్టుకొని పగలగొట్టినటువంటి ఈ విధానం, ఈ దమనకాండ మరి జరిగింది బద్వేల్లో. ఇది కరెక్ట్ కాదని చెప్పే జిల్లా కలెక్టర్ గారికి నేను, మా గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత మిగతా నాయకులంతా కూడా మరి చెప్పడం జరిగింది. జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రం ఈవో వెంకట సుబ్బయ్యపై తక్షణమే విచారణ చేపట్టాలని దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరిలో గండి చైర్మన్ కావలి కృష్ణతేజ ఈవో వెంకట సుబ్బయ్య చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఈరోజు గండి క్షేత్రంలో ఈవోను విచారించారు. అంతకుముందు ఆయన చైర్మన్ కృష్ణతేజను అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. గండి ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం పాలక మండలి సభ్యులతో బోర్డు మీటింగ్ నిర్వహించకుండా వచ్చే ఆదాయాలను తమకు చెప్పకుండా లక్షల్లో ఖర్చు చేస్తున్నారని గండి ఆలయ చైర్మన్ వివరించారు. వచ్చే శ్రావణ మాసంలోపు బోర్డు మీటింగ్ నిర్వహించేలా చూస్తామని డిప్యూటీ కమిషనర్ చెప్పారని తెలిపారు. అలానే శ్రావణ మాసంలోపు గండి క్షేత్రంలోని ఆంజనేయ స్వామి మూల విరాట్ దర్శనం కల్పించకపోతే చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడ్డారని వారు తెలిపారు. ఇప్పటికే చక్రాయపేట మండలం కరువు కాటకాలతో అల్లాడిపోతుందని, ఆంజనేయ స్వామితో ఆటలు వద్దని ఆయన హెచ్చరించారు. 2025 సంవత్సరం గౌరవ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ గారు కమిషనర్ గారి ఆదేశాల మేరకు గండిలో ఫిబ్రవరి 9వ తేదీ గవర్నర్కి
ఆలయ కార్యనిర్వహణ అధికారిపై నేను చేసిన కంప్లైంట్కి ఒక విధంగా ఇన్ఫర్మేషన్ నిజానిజాలు తెలుసుకునేదానికి రిపోర్ట్ కోసము ఎంక్వైరీగా ఈరోజు గండికి రావడం జరిగింది. ఈ శ్రావణ మాసంలో ఒకవేళ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరగకుంటే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చునేదానికైనా రెడీగా ఉన్నాను. ఇది మా మండల ప్రజలకు ఎంతో మనోభావాలు దెబ్బతీసిన చర్యగా చెప్తున్నారు. ఇంత సెంటిమెంట్స్ ఇక్కడ జరుగుతుంటే మీరు ఏం లేదన్నట్టు పై వాళ్ళకు పోలడం చాలా తప్పు. దీని మీద డీసీ గారికి టోటల్ లేఖ రూపకంగా ప్రతి ఒక్కటి ఇంచి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు అటాచ్మెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. వారు పైన దృష్టికి తీసుకుపోయి దీని మీద సత్వరమే పరిష్కారం తీసుకొని రాగలుగుతానని కోరుతున్నాను. మారలమరక గ్రామానికి వచ్చినటువంటి శ్రీ వీరాంజనేయ దేవస్థానం చైర్మన్ అయిన తేజ గారు శ్రీయుత గవర్నర్ గారికి పెట్టిన పిటిషన్ పైన మా కమిషనర్ గారు ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తూ దీనిపైన విచారణ చేసి నివేదిక పంపమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు నేను గడ్డి చేతానికి రావడం జరిగింది. ఇక్కడ చైర్మన్ అయినటువంటి తేజ గారిని మరియు వారి సభ్యులందరినీ వారు పెట్టిన అభియోగాలపైన మీరు పెట్టిన అభియోగంలో మీరు స్వచ్ఛందంగా పెట్టారా, పెట్టింది నిజమేనా అని విచారించగా మేమే స్వయంగా పెట్టాము. దానికి సంబంధించిన టిప్పులు ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించిన పేపర్ కూడా ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. దీనిపైన యువగారితో కూడా విచారించడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమున్నాయి రికార్డులు, ఏమి ఎలా ఉన్నాయి, నిజాలేంటి అనే వాస్తవాలన్నీ కూడా మన పై అధికారులకు దీనిపై వెంటనే నివేదిక పంపిస్తూ వారికి ఆ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా మేము కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ శాఖలలో పారదర్శకతను వేగాన్ని పెంచి ప్రజలకు పౌర సేవలు సత్వరమే అందేలా ప్రభుత్వ చర్యలు. మెప్మా ఆర్టీ సీఓల సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. దశకోటి కృష్ణ మంత్ర జప మహాయాగం, సరస్వతి మహాయాగం అత్యంత వైభవంగా నిర్వహించేలా చర్యలు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆధ్యాత్మ విద్యా ప్రతిష్టానం ప్రతినిధి మాళిగి విద్యానిధి ఆచార్య పిలుపు. గండి క్షేత్రం ఈవో వెంకట సుబ్బయ్యపై గవర్నర్కు ఆలయ చైర్మన్ ఫిర్యాదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.